కవిత గారు సస్పెండ్ చేయడానికి ముందు ఆమె సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు మీరు ఇవన్నింటిని? అంటే ఎమోషన్ అనేది ఉంటుందమ్మా ఎవరికైనా. ఇప్పుడు ఆమె తండ్రి విషయంలో, వాళ్ళ అన్న విషయంలో, వాళ్ళ బావ విషయంలో ఏదైనా మాట్లాడవచ్చు. కానీ కాళేశ్వరంతో లింక్ పెట్టింది కదా, అది నాకు కోపం తెప్పించింది. మీకు తెలుసు, నేను చాలా ఛానళ్ళల్లో అసలు కాళేశ్వరం గురించి ఈవెన్ జయప్రకాష్ నారాయణ కానీ, మా కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సార్ కానీ, ఈవెన్ పాశం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు నాకు చాలా సన్నిహితులు. అయినా నేను టాలరేట్ చేయలేదు. నేను ఎవరిని వదిలిపెట్టలేదు అమ్మ, ఎవరిని స్పేర్ చేయలేదు. కాళేశ్వరం మీద ఎవరైనా అర్థం చేసుకోకుండా నోరు జారిలంటే తోడుకలు తీస్తానే పదం కూడా వాడినే. నేను అవమానకరంగా కూడా నేను మాట్లాడినా. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ను అర్థం చేసుకుంటలేరు. కనీసం కూర్చొని మాట్లాడదామంటే కూడా వాళ్ళకి నేర్చుకుందామనే ఓపిక కూడా లేదు. వాళ్ళంతా వాళ్ళ రంగాలలో మేధావులు. కానీ నీళ్ళ గురించి నీకేం తెలియదు, నువ్వు ఎందుకు కాళేశ్వరం గురించి మాట్లాడతావు? నీళ్ళ గురించి రాజకీయాలలో అన్ని విషయాల గురించి అవగాహన వచ్చినట్టుగా నీళ్ళ గురించి అస్సలు రాదు. ఇది ఒక వైద్య శాస్త్రం లాంటిది. శరీరంలోని కాలేయం కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, గుండె కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదా. కాళేశ్వరం విషయంలో తను మాట్లాడిన మాటలు తప్పు అంటున్నారా మీరు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అది 100కి 100 తప్పు. అది బావ చేయలేదు, వాళ్ళ నాన్న చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు పార్టీలల్లో రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తే అది అవినీతి పరంగానే వచ్చిందని ఎట్లా చెప్తాం? ఇదే కవిత గారి మీద అటువంటి విమర్శ లిక్కర్ విషయంలో వచ్చింది. అందరికంటే ముందు మీడియా పోయి ఆమె డిఫెండ్ చేసింది నేను.